హాయ్. మొన్న మన అమాయకపు అబ్బాయి చెప్పిన కండిషన్‌కి ఆ అమ్మాయికి ఏం ఐడియా వచ్చిందో మీరెవ్వరూ గెస్ చేయలేదు కదా! పోనీలెండి నేనే చెప్తాను. ఆ అబ్బాయి అక్కడ పడుకున్నాడు కదా వాళ్ళ ఇంట్లో. నెక్స్ట్ డే లేచి రెడీ అయిపోయి గొర్రెని పట్టుకొని బయలుదేరుతున్నాడు. అయితే ఆ అమ్మాయి వచ్చి "ఎక్కడికెళ్తున్నావు?" అని అడిగింది. అడిగితే అబ్బాయి అన్నాడు "సంతకెళ్తున్నాను. ఏ రోజన్నా ఈ గొర్రెని అమ్ముకోవాలి కదా నేను" అన్నట్ట. అయితే ఆ అమ్మాయి నీ గొర్రెని నేనే కొంటానులే" అందట. దానికి ఆ అబ్బాయి "అవునా? అయితే మరి గొర్రెని కొన్న డబ్బులును గొర్రెని నాకిచ్చేస్తావా?" అన్నట్ట. "ఇస్తాను బాబు. అయితే కాసేపు నీ గొర్రెని నాకిచ్చేయి. మళ్ళీ ఇస్తాను. ఓకే" అందట. సరే ఆ గొర్రెనిచ్చాడు. ఆ అమ్మాయి ఆ గొర్రెని తీసుకొని వాళ్ళ నాన్న దగ్గరికెళ్ళి ఇచ్చింది. యాక్చువల్‌గా వాళ్ళ నాన్న ఆ గొర్రె ఊలుతో ఆహ్, బ్లాంకెట్స్, కార్పెట్స్ చేసే ఆయననమాట. అయితే ఆ గొర్రె మీదున్న ఊలంతా ఆయన కట్ చేసి అది ఎంత వాల్యూ ఉంటుందో అంత డబ్బులు ఆ అమ్మాయికిచ్చాడు. ఆ అమ్మాయి ఆ గొర్రెనిను, ఆ డబ్బుల్ని తీసుకొచ్చి ఆ అబ్బాయి చేతిలో పెట్టి, "ఇదిగో నీ గొర్రె, దాని డబ్బులు. ఇంక నువ్వు సంతకెళ్ళక్కర్లేదు. ఇవి తీసుకొని మీ ఊరెళ్ళిపో" అందట. అనేసరికి ఆ అబ్బాయి చాలా సంతోషించి థ్యాంక్ యూ అని చెప్పి ఎగురుకుంటూ వాళ్ళ ఊరెళ్ళిపోయాడు. ఊరెళ్ళిపోయి వాళ్ళ నాన్నకి ఆ 2 ఇచ్చాడు. అది చూసిన వాళ్ళ నాన్న ఆశ్చర్యపోయాడట. "అరే! ఎలా చేశావురా ఇది?" అని అడిగాడట. దానికి ఆ అబ్బాయి జరిగిందంతా చెప్పి ఆ అమ్మాయి చేసిన హెల్ప్ చెప్పాడట. అది అది విని సంతోషించిన వాళ్ళ నాన్న, "ఆ అమ్మాయి భలే తెలివిగా ఉందిరా! నాకొకసారి చూపియవా? ఆ అమ్మాయిని కలిపియవా?" అన్నట్ట. సరే వాళ్ళ ఇంటికెళ్లారు వాళ్ళిద్దరు కలిసి. వెళ్ళాక వాళ్ళ నాన్న ఆ అమ్మాయిని చూసి, "చాలా థాంక్స్ అమ్మా" అని చెప్పాడట. చెప్పి ఆ అమ్మాయి వాళ్ళ నాన్న దగ్గరికెళ్ళి, "మీ అమ్మాయి చాలా తెలివిగలదండి. చాలా అందంగా కూడా ఉంది. మా అబ్బాయేమో చూడటానికి బానే ఉంటాడు. చాలా మంచి పిల్లాడు కూడా. కానీ తెలివే లేదండి. అయితే మీ అమ్మాయి చేసిన హెల్ప్‌తో మా అబ్బాయి నేను పెట్టిన కండిషన్‌ని గెలిచాడు. సాల్వ్ చేశాడు. అయితే మీ అమ్మాయి మా అబ్బాయికి లైఫ్ లాంగ్ తోడుగా ఉంటే వాడు కాస్త బ్రతకటం నేర్చుకుంటాడండి. మీకు మీ అమ్మాయికి అభ్యంతరం లేకపోతే మీ అమ్మాయినిచ్చి మా అబ్బాయికి పెళ్లి చేస్తారా?" అని అడిగేట. అడిగితే వాళ్ళ నాన్నకి ఆల్రెడీ ఆ అబ్బాయి గురించి తెలుసు కదా! ముందు రోజు వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. చాలా బుద్ధిమంతుడు, మంచివాడు. కానీ అమాయకుడు, తెలివి లేనివాడు. అయితే ఆయన అనుకున్నట్ట పోనీలే మా అమ్మాయికి ఉంది కదా తెలివి. ఇద్దరు ఎలాగో బతికేస్తారులే అనుకోని సరే అన్నట్ట. అలా ఆ అమాయకపు అబ్బాయి ఆ తెలివైన అమ్మాయిని పెళ్లి చేసుకొని హాయిగా లైఫ్ లీడ్ చేశాడట. బావుంది కదా! థాంక్స్ ఫర్ లిజనింగ్.